జీహెచ్ఎంసీ విభజన వివాదం ముదురుతుంది. గ్రేటర్ కార్పొరేషన్ను 3 కార్పొరేషన్లుగా విభజించడంపై తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. మున్సిపల్ సరిహద్దులు మార్చడం స్థానిక సంస్థల పునర్వ్యవస్థీకరణ చట్ట విరుద్ధమంటూ గురువారెడ్డి అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. జీవో నెంబర్ 55ను సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. 2027 జనగణన నేపథ్యంలో జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం జ్యూరీ డిస్ఫంక్షన్ ఫ్రీజ్ అమల్లో ఉందని పిటిషనర్ వాదనలు వినిపించారు. జీవో నెంబర్ 55ను రద్దు చేయాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని పిటిషనర్ గురువారెడ్డి కోరారు. పిటిషనర్ వాదనలు విన్న అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని 2 ప్రభుత్వాలను ఆదేశించింది. జీహెచ్ఎంసీ విభజన వివాదం ముదురుతుంది. గ్రేటర్ కార్పొరేషన్ను 3 కార్పొరేటర్లుగా విభజించడంపై తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రాణా ప్రతాప్ ఫోన్ లైన్లో అందిస్తారు. రాణా ప్రతాప్, చెప్పండి. రాణా ప్రతాప్ చెప్పండి. మల్కాజిగిరి, హైదరాబాద్, సైబరాబాద్ జోన్లుగా 3 కార్పొరేషన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో దాని తగ్గట్టుగా కమిషనర్లు కూడా వాళ్ళు ఏర్పాటు చేసిన నేపథ్యంలో అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు కూడా వాటి యొక్క మున్సిపల్ సంబంధించిన సరిహద్దులు అనేది ఇంతవరకు తేల్చలేదు. 2027లో అది పూర్తిగా ఈ జనగణన ఆధారంగా చేసుకొని చేస్తామనేసి కూడా చెప్పారు. అప్పటి వరకు ఈ కార్పొరేషన్ సంబంధించిన అంశాన్ని కూడా పక్కకు పెట్టమని కూడా మొదటి నుంచి చెప్పింది. అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా ఆ ఒక్క జీవోని 55 తోసిపుచ్చి రాష్ట్ర ప్రభుత్వం కావాలని ముందుకెళ్లి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చర్యలు వాళ్ళు పట్టించుకోలేదనేది కూడా దీంతో ఇవాళ కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టుకి అంశాలే వచ్చాయి. ఎందుకంటే మున్సిపల్ సరిహద్దులు మార్చడం స్థానిక సంస్థల పునర్వ్యవస్థీకరణ చట్ట విరుద్ధం అంటూ కూడా గురువారెడ్డి అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేసినప్పటికీ దాన్ని ఇవాళ విచారణ చేశారు. జీవో నంబర్ 55ను సవాల్ చేస్తూ కూడా ఆయన పిటిషన్ పై హైకోర్టు కూడా ఇవాళ విచారణ చేపట్టింది. అయితే ఖచ్చితంగా ఈ 3 వారాల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన కౌంటర్ దాఖలు చేయాలనేసి కూడా ఇవాళ కోర్టు చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా దీనిపైన అనేక అనుమానాలు ఉన్నాయంటూ కూడా ఖచ్చితంగా కూడా దీనికి సరిహద్దులు చేరేంత వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అంటూ కూడా అనేక మంది కూడా దీనిపైన కొట్టారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జీహెచ్ఎంసీ విభజించారని కూడా పిటిషన్ లో ఈ గురువారెడ్డి అనే వ్యక్తి చెప్పాడు కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంది. దాంతో పాటు ఈ 2027 జనగణన నేపథ్యంలో అది పూర్తయ్యే వరకు ఎలాంటి మార్పులు సవరణలు చేయకూడదని కూడా అధికారికంగా కూడా గతంలో చెప్పినప్పటికీ కానీ అవి ఏమీ పట్టించుకోవట్లేదు. కేవలం జీహెచ్ఎంసీ పునర్విభజనపైనే ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి ఇవాళ 3 జోన్లుగా అది విభజించిందనేసి కూడా వారు చెప్పారు. సో స్టే ఇచ్చింది కాబట్టి దీనిపైన ఖచ్చితంగా 3 వారాల లోపల రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాణా ప్రతాప్.